అందరికీ శుభోదయం. నరసింహ శతకంలోని 27వ పద్యం గురించి తెలుసుకుందాం. ఈ పద్యంలో కవిగారు తివిరి సుమున తైలంబు తీయవచ్చు అన్న పద్యం యొక్క భావాన్ని స్ఫురింపజేస్తూ ఈ పద్యాన్ని రచించినారని తెలుస్తుంది. భుజబలంబున పెద్ద పులులు చంపగవచ్చు, పాము కంఠము చేత పట్టవచ్చు. భుజబలంబున పెద్ద పులులు చంపగవచ్చు, పాము కంఠము చేత పట్టవచ్చు. బ్రహ్మరాక్షస కోట్ల భారద్రోలగవచ్చు, మనుషుల రోగముల్ మాన్పవచ్చు. బ్రహ్మరాక్షస కోట్ల భారద్రోలగవచ్చు, మనుజుల రోగముల్ మాన్పవచ్చు. జిహ్వకిష్టముగాని చేదు మృంగవచ్చు, జిహ్వకిష్టముగాని చేదు మృంగవచ్చు. బదను ఖడ్గము చేత నదుమవచ్చు, గష్టమునుచు ముండ్ల కంపలో జోర్గవచ్చు. గష్టమనుచు ముండ్ల కంపలో జొరవచ్చు. దిట్టుబోతుల నోళ్ళు కట్టవచ్చు, దిట్టుబోతుల నోళ్ళు కట్టవచ్చు. బుడమిలో దుష్టులకు జ్ఞానబోధ తెలిపి, సజ్జనుల చేయడెంతైన చతురుడైనా, సజ్జనుల చేయలేడెంత చతురుడైనా. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఈ పద్యం యొక్క భావం, తన భుజబలం చేత పెద్ద పెద్ద పులులను కూడా చంపవచ్చు, పాము యొక్క కంఠమును చేతితో పట్టుకోవచ్చు, కోటి మంది బ్రహ్మరాక్షసులను కూడా పారతోలగావచ్చు, మనుషులకు వచ్చినటువంటి వ్యాధులను కూడా నయం చేయవచ్చు. తన జిహ్వకు, తన రుచికి ఇష్టము కానటువంటి చేదును కూడా మింగవచ్చు. పదనైనటువంటి వాడి అయినటువంటి ఖడ్గాన్ని కూడా చేతితో పట్టి అదుమవచ్చు. ఇంకా ముండ్ల కంపలలో దూరితే ఆ ముళ్ళు గుచ్చుకుంటాయి కాబట్టి అటువంటి కంపలలో కూడా దూరవచ్చు. తిట్టుబోతులు అంటే ఏదో విధంగా తిడుతూ ఉండేవాళ్ళని కూడా నోరు మోయించవచ్చు. కానీ ఈ లోకంలో దుష్టులకు, దుర్మార్గులైన వాళ్లకు జ్ఞానబోధ చేసి వాళ్ళని సజ్జనుల చేయడం అనేది చాలా కష్టతరము. ధర్మపురిలో నివసించే నరసింహ, దుష్టులను సంహరించి పాపములను పోగొట్టే నరసింహ, మీకిదే నా నమస్కారములు అని కవివాక్యములో తెలియజేస్తున్నారు.